హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెదర్ ఫోర్కాస్ట్ తెలంగాణ. నేను ఈ వీడియోలో తెలంగాణలోని వివిధ జిల్లాల గరిష్ట ఉష్ణోగ్రతల గురించి చెప్పాలనుకుంటున్నాను. జిల్లాల వారీగా నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే అత్యధికంగా వనపర్తి జిల్లాలో 36.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. అదేవిధంగా మహబూబ్ నగర్, వికారాబాద్, ములుగు, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలలో 36.4 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. ఆదిలాబాద్, నల్గొండ, కొమురంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలో 36.3 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. నిజామాబాద్, సంగారెడ్డిలో 36.2 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. సిద్దిపేట, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36.1 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో 36 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. మెదక్ 35.9 డిగ్రీస్ సెంటీగ్రేడ్. జైత్యాల, మహబూబాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 35.7 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. నారాయణపేట 35.4, నిర్మల్ 35.3, మంచిర్యాల 35.2, పెద్దపల్లి 35.2, కరీంనగర్ 35, వరంగల్ 34.7, రాజన్న సిరిసిల్ల 34.4, సూర్యాపేట 34.2, హనుమకొండ 33.8, యాదాద్రి భువనగిరి 33.4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే తెలంగాణలోని వివిధ జిల్లాలలో 34 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. చలికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీలైతే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి. ఆకాశంలో మబ్బులు లేని కారణం కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 2వ వారం వరకు ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉత్తర తెలంగాణ మరియు పడమర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.